హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఛానల్స్. ఈరోజు మన ఛానల్లో కజ్జికాయలు ఎలా చేయడమో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సింది కొబ్బరి తురుము, బెల్లం అండ్ శనగింజల పొడి, మైదా, ఆయిల్. సో మైదాని ఈ మరి ఒక చపాతీ డౌ మారి కలుపుకోవాలి. ప్రాసెస్ మొదలవ్వకముందు ఒక 2 to 3 hours బిఫోర్ కలుపుకుంటే అది సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో ఆ తరువాత ఆ కొబ్బరిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఆ ప్రాసెస్ ఇక్కడ లేదు, బట్ ఆ కొబ్బరి బాగా నెయ్యిలో వేగిన తర్వాత బెల్లాన్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ రావాలి. బెల్లం వేసుకున్న తర్వాత శనగింజల పొడిని కూడా వేసుకోవాలి. శనగింజల్ని వేయించుకొని దాన్ని పొడిగా చేసుకున్నా కూడా ఓకే, ఆర్ బయట కొనుక్కున్నా ఓకే. దాన్ని వేసుకున్న తర్వాత గసాలు కొంచెం రోస్ట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని అది ఒక మంచి టెక్స్చర్ మనకి బాల్స్ చుట్టుకునేదానికి విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. సో కొబ్బరి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే అంటే బెల్లం అన్నీ కరుగుతాయి. ఇందాక చెప్పాను కదా, శనగింజల పొడి వేసేసుకున్నాం, అంతా వేసి ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో ఇంకేం పెద్ద ప్రాసెస్ లేదు. ఇందాక కలుపుకున్నాముగా ఆ పిండిని చిన్న చిన్న పూరిలాగా ఆ సైజులో తీసుకొని ఈ మౌల్డ్ ఉంటుంది కదా కజ్జికాయలు చేసేది, అందులో పెట్టేసుకొని ఇందాక కలుపుకున్న ఆ మిక్స్చర్ని ఇందులో వేసేసి దాంతో ప్రెస్ చేయడం అంతే. చేతిలో కూడా చేయొచ్చు, బట్ ఇది ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. ఇక మొత్తం పిండిని కూడా మొత్తం చేసేసుకున్నాము. ఇక చేసుకున్న వాటిని అంతా డీప్ ఫ్రై చేయడమే ఆలస్యం. డీప్ ఫ్రై ఎక్కువ పట్టదు, జస్ట్ మైదా కాబట్టి భిన్న ఉడికిపోతుందని లోపలంతా కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసి కలుపుకునేది కాబట్టి ఎక్కువ ఫ్రైకి అంత టైం పట్టదు. సో ముందుగానే అన్నీ చేసుకుని మరి వెంటనే వేసేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సో దీని తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం. సో ఇన్నైతే వచ్చాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, వేడిగాను బాగుంటుంది, అండ్ ఒక 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ డూ ట్రై, ఇట్ విల్ బీ వెరీ tasty. And if you like the video, please do like, share, comment and subscribe please. Thank you. Bye bye.